శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ తిరువడిగలే శరణం. ఈరోజు మనం 21వ పాసురంలో ప్రవేశించాం. అంటే 20 రోజులు శ్రీవ్రతాన్ని దిగ్విజయంగా అమ్మవారి కృపతో పూర్తి చేసుకున్నాం. ఇంతకుముందు 19వ పాసురంలో ఆ శ్రీకృష్ణుడిని నీలాదేవిని స్తుతించి కీర్తించి మేలుకొనమంటూ ప్రార్థించాం. చివరికి ఆ నీలాదేవి మేలుకొని గోపికల దగ్గరికి వచ్చారట. వచ్చి వారితో ఈ విధంగా చెప్తున్నారు: ఓ గోపికలారా, నేను కూడా మీలాంటి దాన్నే. మీరందరూ నా బిడ్డలే. నన్ను ఆశ్రయించిన వారికి ఎప్పుడూ కూడా ఎటువంటి లోటు ఉండదు. పదండి, మనందరం కలిసి వెళ్ళి ఆ శ్రీకృష్ణుని మేలుకొల్పి ప్రార్థిద్దామని వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళారట. ఇక్కడ ఈ తిరుప్పావైలో మనకి ప్రత్యేకంగా బోధిస్తున్నది ఏమిటంటే, మొట్టమొదటి నుండి కూడా ఉపాయము ఉపేయము రెండూ కూడా ఆ పరమాత్మే. ఉపాయము అంటే పొందాల్సింది, ఉపేయము అంటే పొందించేది. ఒక చోటికి వెళ్ళాలనుకున్నామనుకోండి, ఏదైనా ఆఫీస్కి కానీ దేనికైనా వెళ్ళాలి అని అంటే అది ఉపాయం. అది చేరుకోవడానికి ఉపయోగించే వాహనం ఏదో ఉందో దాన్ని ఉపేయము అని అంటారు. ఆ చేరుకోవటానికి దారిని చూపించేది మొత్తం కూడా ఆ పరమాత్మే. అందుకే అన్యదా శరణం నాస్తి తమేవ శరణం మమ మనసా వాచ కర్మణ నీవే దిక్కు అని గనక మనం ఆయన్ని ప్రార్థిస్తే అంతా ఆయనే చూసుకుంటాడు అని ఆ మొదటి 5 పాసురాల్లో ఆండాళ్ళ తల్లి మనకు చెప్పడం జరిగింది. కాబట్టి పని చేయటం మట్టుకే మన డ్యూటీ, అంతా ఆయనే చేస్తాడు అంటే కొంతమంది అయితే మనం చేయటం ఎందుకు అని అంటుంటారు, అనేవాళ్ళు కూడా ఉంటారు. కానీ అది చేయటం మన కర్తవ్యం. దాని ఫలితాన్ని ఇచ్చేది మట్టుకు ఆ స్వామివారు పరమాత్మయే. రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు, వర్క్ ఈజ్ వర్క్షిప్ అని. మనం చేసే పనిని మనం చేయగలిగినంత వరకు, మన శక్తి ఉన్నంత వరకు చేయాలి. దాని ఫలితం అనేది మన చేతిలో ఉండదు. మనం తిరుప్పావై నేర్చుకోవాలి అనుకున్నాం అనుకోండి, నేర్చుకోలేం. మనం చెప్పాలి అనుకున్నంత మాత్రాన చెప్పలేం. అయితే నేర్పించేది పరమాత్మే, ఆ చెప్పించేది పరమాత్మే. మనకి ఎల్లవేళలా వెంట ఉండి నడిపించేది కూడా ఆ పరమాత్మే. ఆయన ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు అని ఈ తిరుప్పావై మనకు ఒక గొప్ప సందేశాన్ని, ఆ స్వామివారి మీద, ఆ పరమాత్ముని మీద మనం అచంచలమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచినప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టడు అని మనకి నమ్మకాన్ని కల్పిస్తుంది ఈ తిరుప్పావై. ఇప్పుడు పాసురం. ஏத்து களங்களெதிர்பொங்கி மீதளிப்பா மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகினே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகனில் தோத்தமாய் நின்ற சுடரே துயிலாய் மாத்தாருனக்கு தொலைந்துன் வாசிற்கண் ஆத்தாதே வந்துன்னடி பணியமா போலே போத்தியாம் வந்தோம் புகுந்தேలోరంపావాయ్. ప్రతిపదార్థం. ఏత్ పాల కోసం వచ్చిన, కళంగళ్ కుండలు, ఎదిర్పొంగి పైకి పొంగి, మీదలిప్ప పొరలినట్లు ప్రవహించినట్లు, మాతాదే ఆగకుండా, పాలను సొరియం స్రవించుతున్న, ఒళ్ళల్ ఉదారమైనటువంటి అంటే వాటంతట అవే ఇచ్చేటటువంటి, పెరుం పెద్ద, పసుక్కళ్ గోవులు, ఆత్త అధికంగా, పడైతాన్ కలిగి ఉన్న నందగోపుని మగనే కుమారుడా, ఓ నందగోపుని కుమారుడా, అరివురాయ్ మేల్కొనుము, ఊత్తముడయాయ్ దారుఢ్యము కలిగినటువంటి వాడా, పెరియాయ్ అప్రమేయుడా, ఉలగనిల్ ఈ లోకంలో ఉత్తమాయి నింద్ర అవతరించిన సుడరే ఓ తేజస్వరూపుడా, తుయిలెడాయ్ నిద్రని విడిచిపెట్టు స్వామి మేలుకో, మాత్తారు శత్రువులు ఉనక్కు నీకు ఒల్లితులైందు బలము పోగొట్టుకొని, వాసిర్కణ్ నీ ఇంటి వాకిట్లో ఆతాదు ఓపలేక వందు వచ్చి ఉన్నడి నీ పాదాలను పణియుమాపోలే స్తుతించేట్లు కీర్తించేట్లు పోతి మంగళం పాడుటకు మాయ్ మేము కూడా వందోం వచ్చితిమి
పగళ్ళు పొగిడి కీర్తించడానికి వచ్చాము అని అర్థం భావం. ఈ పాసురంలో గోకులంలో పశు సంపద పాడి సంపద గురించి చెప్పడం జరిగింది. అంటే అక్కడ ఉన్న గోవులు ఏ విధంగా ఉన్నాయట, అలా పొదుగు కింద కుండలు పెట్టగానే వాటంతట అవే పాలను ధారాపాతంగా స్రవిస్తున్నాయట. అలా కుండలు కుండలుగా పాలనిచ్చేటువంటి శ్రేష్టమైన బలిష్టమైన ఆవులు కలిగినటువంటి ఆ నందగోపుని యొక్క కుమారుడా మేల్కో స్వామి. ప్రమాణ దారుఢ్యము గల పరబ్రహ్మ స్వరూప. ప్రమాణదారుఢ్యము అంటే వేదముల ప్రమాణం చేత చెప్పబడినది. ఏమని చెప్పాయి వేదాలు? ఆ శ్రీమన్నారాయణ తత్వమే ఈ శ్రీకృష్ణ పరమాత్మ తత్వము. అంటే ఆ శ్రీమన్నారాయణుడే ఈ శ్రీకృష్ణుడు అని అర్థం. అటువంటి ఓ పరబ్రహ్మ స్వరూప, ఆశ్రిత రక్షకుడా, అలాగే ప్రతిజ్ఞ దారుఢ్యము కలిగినటువంటి ఓ మహిమా సంపన్న, ఈ లోకంలో ఆవిర్భవించిన జ్యోతి స్వరూప, అందరిలో వెలుగు నింపడానికి అందరినీ కాపాడడానికి ఉద్భవించిన ఓ జ్యోతి స్వరూప, నిద్ర నుంచి మేలుకో స్వామి అని శత్రువులు నీ పరాక్రమాన్ని చూసి వాళ్ళంతట వాళ్ళే నీ ఇంటికి వచ్చి ఏ విధంగా అయితే దాసులై నీ పాదాల దగ్గర అలా ఉండాలి అని, నీ పాదాలను సేవించాలని కోరుకుంటారో అలాగే మేము కూడా నిన్ను వీడి ఉండలేము. ఇక నీ గుణాలకు, నీ సౌందర్యానికి, నీ రూపానికి, నీ ప్రేమకు, నీ మహిమకు దాసులమైపోయి నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేక నీ పాదాలను స్తుతించి నిన్ను మంగళాశాసనాలు పాడడానికి నీకు మేమంతా వచ్చాము. కాబట్టి నీవు మేలుకో అని ఈ పాసనలో గోపికల గోష్ఠి ఆండాళ తల్లి ఆ శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థిస్తున్నారు. ఈ పాసనంలో ఎంతో చక్కగా ఆ శ్రీకృష్ణుడి యొక్క అనంతకోటి కళ్యాణ గుణాలని వర్ణించడం జరిగింది. ఇక ఇక్కడ మనకి అంతరార్థంగా కనిపిస్తున్న ఒక చక్కటి అర్థం ఏమిటంటే, ఈ పాసనంలో గురు శిష్యుల సంబంధం గురించి చెప్పడం జరిగింది. మనం ఇంతకుముందు ఒక పాసనంలో కూడా చెప్పుకున్నాం, గోవులు అంటే గురువులతో సమానము అని. గోవులకి 4 సిరల ద్వారా పాలన అందిస్తాయి కదా, అలాగే ఓ గురువు కూడా జ్ఞానాన్ని అందిస్తుంటాడు అని చెప్పడం కన్నా, ఇక్కడ ఉదారమైన గోవులు అంటే జ్ఞానాన్ని పంచాలి అనే ఆలోచన ఉన్నటువంటి గురువులు అన్నమాట. గోవులు ఏ విధంగా అయితే అవే పాలన స్రవిస్తున్నాయో అలాగే జ్ఞానాన్ని నలుగురికి పంచాలని గురువు పరితపిస్తూ ఉంటారట. ఇక్కడ పాలు అంటే గురువుల ఉపదేశాలు, ఇక్కడ కుండలెవరు? జ్ఞానాన్ని నింపుకోవాలి అనే కోరిక కలిగే శిష్యులు కుండలన్నమాట. ఈ గురు శిష్యుల సంబంధం అటు గురువులు ఇటు శిష్యులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక గురువుని గురువుగా మనస్ఫూర్తిగా స్వీకరించడం, నమ్మడం అనేది చాలా కష్టం. అదే భగవంతుడు అనుకోండి, భగవంతుడిని మనం సులభంగా ప్రేమిస్తాం, సులభంగా ఇష్టపడతాం, ఆరాధిస్తాం. ఎందుకంటే ఆయన మన దృష్టిలో చాలా గొప్పవాడు, ఉత్తమోత్తమైనటువంటి వాడు, అనంతకోటి కళ్యాణ గుణ సంపన్నుడు. కాబట్టి భగవంతుడిని మనం మనతో పోల్చుకోం. ఆయన అనగానే అమ్మో ఆయన భగవంతుడండి అని ఆయన్ని వెంటనే యాక్సెప్ట్ చేస్తాం. కానీ గురువు అలా కాదు కదా. గురువు మనలాంటి వ్యక్తి, మనతో పాటే ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తి. ప్రతి మనిషిలో కూడా చాలా ఇగో ఉంటుంది కదా, నాకు తెలియంది ఆయనకి తెలిసింది ఏముంది, ఏదైనా ఉందా, ఆయనేంటి గొప్ప అని ఆయన్ని గురువుగా తీసుకోవడానికి త్వరగా మన మనసు అంగీకరించదన్నమాట. కాబట్టి మనలాంటి వ్యక్తి, మన తోటి వ్యక్తి గురువుగా స్వీకరించడానికి ఎలా అయితే మనం ఇష్టపడమో కూడా మనం ఇష్టపడం. అందుకని చాలా అపారమైన మేధా సంపత్తి ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఎదుటి వ్యక్తిని గురువుగా స్వీకరిస్తూ ఉంటాం అన్నమాట. అలాగే గురువు గారిని కూడా కొన్ని మంచి లక్షణాలు చెప్పబడ్డాయి. ఆయనకు కూడా అన్ని విషయాలు తెలిసి ఉండాలి. అలాగే అన్నీ నాకే తెలుసు అన్న అహంకారం కూడా ఉండకూడదట. శిష్యుడు తనని మించి ఎదిగితే ఈర్ష్య, అసూయలు వంటివి తెచ్చుకోకూడదు. అలాగే శిష్యులు కూడా గురువు గారిని పరీక్షించకూడదు. ఆయన చెప్పింది నిజమా కాదా అని వేరొకరిని అడగటం అలాంటివి చేయకూడదనమాట. పూర్తిగా నమ్మకం, విశ్వాసం గురువు మీద ఉండాలి అని చెప్పడం జరిగిందనమాట. అలా మనం గురువు దగ్గరికి వెళ్ళి మనల్ని మనం పాదాక్రాంతులను చేసుకుని వారికి ద్వాసోహము అన్నప్పుడు గురువు తన జ్ఞానాన్ని అందించి ఉత్తమమైనటువంటి మనుషులుగా మనల్ని తీర్చిదిద్దుతారు అని ఈ గురువు శిష్యుల సంబంధంలో మనం తెలుసుకున్నాం. ఆండాళ్ తిరువడిగళే శరణం.